శాంభవి ఎక్కడ? మానవ హక్కుల కమిషన్ తీర్పు తర్వాత ఆమె కనిపించడం లేదు. సోమవారం వరకు ఆమెను బడిలో చేర్పించాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. కమిషన్ తీర్పును శాంభవి తల్లిదండ్రులు గౌరవిస్తారా? అప్పీల్కి వెళ్తారా? కలెక్టరు కర్నూలు డిస్ట్రిక్ట్ నేను ఆదేశాలు ఇచ్చినాను. అతనే ఒక ఎలిమెంటరీ స్కూల్లో శాంభవిని ఆమె జాయిన్ చేసి నాకు కాంప్లైంట్స్ రిపోర్ట్ ఇవ్వమని అంటే నెక్స్ట్ మండే స్కూల్స్ స్టార్ట్ అయినా కాబట్టి చాలా తక్కువ టైం ఇచ్చినాను. ఇది బాల సన్యాసినిగా పిలువబడుతున్న శాంభవి విషయంలో మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ సుభాషన్ రెడ్డి చెప్పిన తీర్పు. పిల్లలకు వర్తించే అన్ని హక్కులు శాంభవికి వర్తిస్తాయని, ఆమెను వారం రోజుల్లో స్కూల్లో చేర్పించాలని మానవ హక్కుల కమిషన్ కర్నూలు జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. సోమవారం వరకు డెడ్లైన్ విధించారు. అయితే తీర్పు వెలువడినప్పటి నుంచి శాంభవి జాడలేదు. శాంభవి ఎక్కడికి వెళ్ళిందనేది ఇప్పుడు ఎవరికీ అంతుపట్టడం లేదు. తీర్పు తర్వాత ఆమె కనిపించకుండా పోయిందా, అంతకుముందే వెళ్లిపోయిందా అనే విషయం కూడా స్పష్టంగా తెలియడం లేదు. కర్నూలు జిల్లా సూర్యనంది ఆలయం సమీపంలో కొన్నాళ్ల క్రితం శాంభవి తల్లి ఉషారాణి తాత్కాలికంగా కుటీరం వేసుకుంది. తల్లితో పాటు శాంభవి కుటీరంలోనే ఉండేది. ఇటీవల ఈదురుగాలులకు కుటీరం దెబ్బతినడంతో ఉషారాణి కూతురుతో పాటు ఎటో వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నారు. శాంభవిని బడిలో చేర్పించాలన్న కమిషన్ తీర్పుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానవ హక్కుల కమిషన్ తీర్పుపై శాంభవి తల్లి అప్పీలుకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. దీనిపై శాంభవి తరపు న్యాయవాది మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. బడికి పంపాలన్న హెచ్ఆర్సీ తీర్పును స్వాగతిస్తూనే హైకోర్టుకు వెళ్లేది లేనిది శాంభవి తల్లిని సంప్రదించాకే చెప్తానన్నారు. వెల్ఫేర్ ఆమెకే ఇచ్చారు, షెల్టర్ ఆమె దగ్గరే ఉండాలని చెప్పారు, స్కూలుకు పంపించండి చేర్చండి అని చెప్పారు. సో ఆమె ఏదైనా వేదిక స్కూల్లో కానీ చేర్చేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఉషారాణి కనుక మళ్ళీ అప్రోచ్ అయ్యి మనం డిస్కస్ చేసినాతో దీనికి సంబంధించి నేను పంపించను, వేదిక ఎడ్యుకేషన్ నేను చేస్తానంటే ఖచ్చితంగా అప్పీల్ అయితే ఫైల్ చేస్తాము. అది కూడా మేము జడ్జిమెంట్ తీసిన తర్వాత పూర్తి సారాంశం అందిన తర్వాత మేము ఒక డెసిషన్ తీసుకుంటాం. మొత్తం మీద కమిషన్ ఆదేశాల మేరకు శాంభవిని బడిలో చేర్పించే బాధ్యత మాత్రం కర్నూలు జిల్లా కలెక్టర్ పైనే ఉంది. ఆయనేమో కమిషన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని, ఆర్డర్స్ వచ్చాక అమలు పరుస్తామంటున్నారు. పేపర్లో కానీ మీడియాలో కానీ వచ్చిన దీంట్లో మీద శాంభవి నంద్యాలలో ఉన్నదా లేదా అనే విషయానికి కనుక్కోవడానికి ఎంఈఓని ఎంఆర్ఓను ఉదయము నంద్యాలలో పంపాము. వాళ్ళ ఇంటికి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నారని పంపించాము. పంపిస్తే వాళ్ళు ఎవరు లేరని కన్ఫర్మ్ చేశారు. ఎటువంటి ఉత్తర్వులు ఇంతవరకు నాకు అందలేదు. వస్తే తప్పకుండా వాటికి కూడా కాంప్లైంట్స్ రిపోర్ట్ పంపిస్తారు. వారణాసి నుంచి శాంభవి తల్లి ఉషారాణి పేరిట తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ధర్మశాలలోని సంస్కృత పాఠశాలలో శాంభవిని చేర్పించినట్టు చెప్పారని కలెక్టర్ టీవీ9తో చెప్పారు. నేను శాంభవి మదర్ని నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. నా డాటర్ను 2 months బ్యాక్ ధర్మశాల అనేటువంటి ప్లేస్లో వేద పాఠశాలలో చేర్పించినాను అని ఆమె ఫోన్లో చెప్పడం నాకు తెలిసింది. అంటే ఫోన్లో చెప్పింది ఆమె, మరి ఆమె కాదో తెలియదు, నాకు ఫోన్లో చెప్పింది. కర్నూలు కలెక్టర్కు ఫోన్ చేసింది నిజంగా శాంభవి తల్లేనా? శాంభవిని ధర్మశాలలోని పాఠశాలలో చేర్పించింది నిజమేనా? ఈ సందేహాలు తీరాలంటే సోమవారం వరకు వేచి ఉండాల్సిందే.